హాయ్, నా పేరు డాక్టర్ ప్రసాద్ అండి. అను టెస్ట్ బేబీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు ఎంసీ అన్న ప్రొసీజర్ అంటే ఏంటి, ఇందులో ఉన్న లాభాలు నష్టాలు అన్నది మీకు తెలడానికి ప్రయత్నం చేస్తాను. ఎంసీ అన్న ప్రొసీజర్లో ది స్పోమ్ని సెలెక్ట్ చేసే విధానంలో స్పోమ్ని 8000 మ్యాగ్నిఫికేషన్ దాకా తీసుకెళ్ళి అందులో చూసినప్పుడు స్పోమ్ ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో పెద్ద మ్యాగ్నిఫికేషన్ దగ్గర స్పామ్ చూసినప్పుడు స్పామ్ హెడ్ బాగుందా లేదా, టెయిల్ అండ్ బిట్ పీస్ ఎలా ఉన్నాయి చూసి అటువంటి స్పామ్స్ని తీసుకొని మనం ఐవీ ప్రొసీజర్లో యూజ్ చేసినప్పుడు అందరికీ కాకపోయినా కొందరిలోనైనా ఈ ఎంసీ ప్రొసీజర్ ఫాలో అవడం వలన కొంతవరకు ఉపయోగం. ముఖ్యంగా ఈ ప్రొసీజర్ అన్నది ఎవరికైతే చాలాసార్లు ఐవీఎఫ్ ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కావచ్చు, కొందరికి అసలు ఫర్టిలైజేషన్స్ అవ్వకపోవచ్చు, అటువంటి వాళ్ళలో ప్లస్ మిస్క్యారేజెస్ రెగ్యులర్గా అవుతున్న వాళ్ళలో కూడాను ఈ పద్ధతి అన్నది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఈవెన్ డిఎఫ్ఐ రేషియో ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా కొంతవరకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఎంబ్రియాలజిస్ట్ ల్యాబ్లో చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా టైం స్పెండ్ చేసినప్పుడు కొంతవరకు కాస్ట్ ఎఫెక్ట్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది పేషెంట్కి. అట్ ది సేమ్ టైం ఇంత హైయర్ మ్యాగ్నిఫికేషన్ చూసినప్పుడు తప్పకుండా మంచి స్పామ్ తీసుకొని చేసినప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు. ముఖ్యంగా ఈ పద్ధతికి వెళ్ళేటప్పుడు కపుల్ ఏంటంటే, ఏదైతే ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తున్నారో అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉందా లేదా, ఎంబ్రియాలజిస్ట్ ప్రాపర్లీ ట్రైన్ అయి ఉన్నాడా అనేది ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం.